అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: దాల్వా వరిలో సమగ్ర పోషక యాజమాన్యం, పుచ్చ కర్బూజాలో యాజమాన్య సస్యరక్షణ చర్యలు, వేసవి వంగ సాగులో యాజమాన్యపు మెళకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వ్యవసాయంలో రసాయనాల వాడకం పెడధోరణి పట్టింది. భూమికి అవసరమైన దానికన్నా ఎక్కువగా రసాయన ఎరువులను గుమ్మరించడం వలన పర్యావరణ కాలుష్యంతో పాటు భూభౌతిక స్థితులు దెబ్బతింటున్నాయి. ఇలాంటి దుష్ప్రభావాల నుంచి బయటపడడానికి పైరుకు అందించాల్సిన ఎరువులలో కనీసం 25 నుండి 40% సేంద్రియ ఎరువుల రూపంలోనూ, మిగిలింది రసాయన ఎరువుల రూపంలోనూ ఇస్తే మొక్కకు కావలసిన పోషకాలు అంది దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. నీటి వసతి ఉన్న రైతులు దాల్వాలో వరి సాగును చేస్తున్నారు. ఇప్పుడు చలి, ఆనక ఎండలు ఉండే ఈ కాలంలో పంట ఎదుగుదల బాగుండి మంచి దిగుబడులను ఇవ్వాలంటే ఎరువులను సమగ్రంగా అందించాల్సి ఉంటుంది. దాల్వా వరి పంటకు అందించాల్సిన సమగ్ర పోషక యాజమాన్యాన్ని తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మాట్టేరు వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్. భూసార పరీక్షల ఆధారంగా మనము ఎంత మోతాదైతే ఎరువులు వేసుకోవాలో నిర్ధారించుకుని ఆ దామాషాలో మనము ఎరువులు వేయాలండి. భూసార పరీక్షలు అందుబాటులో లేనప్పుడు గోదావరి మండలానికి కానీ కృష్ణా మండలానికి కానీ మన రబీ కాలంలో ఎకరానికి 72 కేజీల నత్రజని, తర్వాత 36 కిలోల భాస్వరము అండ్ 24 కిలోల పొటాషియం వచ్చే విధంగా ఎరువుల్ని ఎంపిక చేసుకోవాలి. దక్షిణ కోస్తా దక్షిణ మండలంలో కానీ దానికి 48 కిలోలు ఎకరానికి నత్రజని, తర్వాత 24 కిలోల భాస్వరము, తర్వాత 20 కిలోల పొటాషియం మనం ఎరువుల్ని ఎంపిక చేసుకోవాలండి. ఈ మొత్తం దాన్ని మనం ఏంటంటే సేంద్రియ రూపంలో కానీ నిరేంద్ర రూపంలో కానీ అందించవచ్చు అన్నమాట. నాణ్యమైన అధిక దిగుబడులు రావడానికి వీలుంటుందండి. ఈ నత్రజని విషయానికి వస్తే మనం సూచించిన మోతాదు కృష్ణా గోదావరి మండలానికి వస్తే ఎకరానికి మనకు 72 కిలోలు అనుకున్నాం కండి. దీన్ని మనము సూటి ఎరువైన యూరియా రూపంలో వేసుకుంటే మంచిది. యూరియాగా వేసుకునేటప్పుడు అంటే ఎన్ని తడవలుగా వేసుకోవాలి అనేది విషయానికి వస్తే మామూలుగా 3 తడవలుగా ఇస్తాము. 3 కంటే ఎక్కువగా వేయచ్చా అని చెప్పి రైతులు అడుగుతూ ఉంటారు. సో మనకి అందుబాటులో ఉన్నట్లయితే పంట నాటిన దగ్గర నుంచి చిరుపట్ట వచ్చే లోపల మొత్తం ఎరువుల్ని మనము ఎన్ని దఫాలుగా అయినా ఇవ్వచ్చు. మనం 3 దఫాలుగా ఇచ్చుకున్నట్లయితే సరిపోతుందండి. 1/3 వంతు ఎరువుని ఏంటంటే మనము దమ్ములోను, తర్వాత 1/3 వంతుని మనము దుబ్బు కట్టే దశలోను, ఆ తర్వాత 1/3 వంతుని మనము చిరుపట్ట దశలోను వేసుకున్నట్లు 3 సంభాగాలుగా చేసుకున్నట్లయితే నత్రజని ఎరువులు బాగా మొక్క పట్టుకుంటానికి వీలుంటుందండి. నత్రజని ఎరువులు ఎప్పుడు వేసుకునేటప్పుడైనా యూరియాని పొలంలో నీరు తీసి బురద పదంలో ఉన్నప్పుడు యూరియాని చల్లుకుని ఆ తర్వాత మనకి 24 నుంచి 48 గంటల తర్వాత నీరు పెట్టినట్లయితే ఆ వేసిన ఎరువు బాగా పడుతుందండి. నత్రజని వినియోగ శాతం కేవలం 35% మాత్రమే ఉంటుంది కాబట్టి దాన్ని పెంచుకోవాలి అనుకుంటే యూరియాని తడిమట్టితో కలిపి, అంటే 5 కిలోల యూరియాకి 20 కిలోల తడిమట్టిని కలుపుకుని రాత్రి నిలకట్టుకుని ఆ తర్వాత వేసుకున్నట్లయితే యూరియా బాగా పట్టుకుంటుంది. అలా కాకుండా యూరియాని వేపపిండితో వేసుకునేటట్లయితే 5 కిలోల యూరియాకి 1 కిలో వేపపిండిని, అలా కాకుండా అంటే 5 కిలోలకి 1 లీటర్ వేప నూనె కలుపుకుని
ఆ తర్వాత వేసినట్లయితే వేసిన నత్రజని ఎరువులు బాగా పడతాయండి. ఇలా కాకుండా ఏంటంటే మనము కలుపు తీసే ముందు యూరియా వేసుకుని ఆ తర్వాత కలుపు తీసుకున్నట్లయితే వేసిన యూరియా మనకి బురదలో పడి నేల లోపలికి వెళుతుంది కాబట్టి మొక్కకు బాగా యూరియా అందేటట్లు జరుగుతుందండి. భాస్వరం ఎరువులు మనకు సూచించిన మోతాదు ఎరువు మొత్తము మనం దమ్ములోనే వేసుకోవాలి. అయితే ఆ దమ్ములో వేసుకునేటప్పుడు మనం ఏంటంటే దాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కింద వేసుకోవటం చాలా మంచిది. ఎందుకు అంటే సూపర్ కింద వేసుకున్నప్పుడు దాంట్లో మనకి 12% మనకి గంధకము, తర్వాత 20% కాల్షియము మనకు ఉచితంగా లభిస్తుంది. సో అందుకనే తప్పనిసరిగా మనకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకున్నట్లయితే గంధకం యొక్క లోపం కూడా రాదు. ఒకవేళ సూపర్ అందుబాటులో లేనప్పుడైతే మనం డిఏపి రూపంలో వేసుకోవచ్చు. అయితే డిఏపి మీద వేసుకున్న సూపర్ కింద వేసుకున్న మొత్తం భాస్వరం ఎరువులను దమ్ములోనే వేసుకోవాలి. ఒకవేళ దమ్ములో వేసుకోలేని పక్షంలో అయితే మనకి డిఏపిని పైపాటిగా నాటిన 20 రోజుల లోపలే వేసుకోవాలండి. ఈ 20 రోజులు దాటిన తర్వాత మనకి డిఏపి వేసుకుంటే దాంట్లో ఉన్న భాస్వరము ఆ మొక్క అందదన్నమాట. దాళవాకాలంలో తప్పనిసరిగా జింక్ వేసుకోవాలి కాబట్టి ఆ జింకుకి ఈ సూపర్కి కనీసము 24 గంటల్లో వ్యవధి ఉండేటట్లు చూసుకుని వేసుకున్నట్లయితే మనకి ఈ సూపరు జింకు రెండు బాగా పనిచేస్తాయండి. చాలామంది రైతులు ఏంటంటే కాంప్లెక్స్ ఎరువులు పైపాటిగా చిరుపొట్ట దశ తర్వాత కానీ చిరుపొట్టలో కానీ లేకపోతే దుబ్బుకట్టే దశలో కానీ వేస్తున్నారు. సో ఇలా వేయటం వల్ల ఆ కాంప్లెక్స్ ఎరువుల్లో ఉన్న భాస్వరము ఆ పంటకి అందదండి. సో అందుకనే తప్పనిసరిగా కాంప్లెక్స్ ఎరువులు వేసేటట్లయితే ఆ దానిలో ఉన్న భాస్వరాన్ని మనం లెక్కించుకుని దాన్ని మొత్తాన్ని మనము దమ్ములోనే వేసుకోవాలి. లేదు నాటిన తర్వాత 20 లోపల వచ్చేటట్లుగా వేసుకోవటం మంచిదండి. పొటాష్ మన అందరికీ తెలిసిందే, చీడపీడలను తట్టుకుంటాకి బాగా ఉపయోగపడుతుంది. సో అందుకనే మనకి దాళవా కాలంలో పొటాష్ ఎరువుల్ని సూచించిన మోతాదు ఎరువులు మొత్తాన్ని మనము బరువు నేలల్లో మొత్తాన్ని దమ్ములోనే వేసుకోవాలి. అలా కాకుండా మనకి తేలికపాటి నేలలు ఉన్నట్టయితే మొత్తం పొటాష్ని 2 భాగాలుగా చేసుకుని మొదటి సగాన్ని దమ్ములోను మిగిలిన రెండో సగాన్ని మూడో తరవ నత్రజని ఇచ్చేటప్పుడు అంటే చిరుపొట్ట దశలో మనం వేసుకున్నట్లయితే పొటాష్ యొక్క ఎరువుల యొక్క ఫలితం బాగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో పొటాష్ ఎరువుల యొక్క ధర ఎక్కువగా పెరుగుతుందని చెప్పనే ఉద్దేశంతో రైతులు ఏంటంటే పొటాష్ ఎరువులను వాడకుండా కేవలము నత్రజని భాస్వరం ఎరువులనే వాడుతున్నారు. దీనివల్ల ఏంటంటే చాలా చోట్ల పొటాష్ యొక్క లోపం కూడా కనిపిస్తుంది. అందుకనే రైతులు తగినంత మోతాదులో తప్పనిసరిగా వేసుకోవాలండి. దాళవా కాలంలో ప్రధానంగా జింకు పోషక లోపం మనకు ఎక్కువగా కనిపిస్తుందండి. మనకు అందరికీ తెలిసిందే, వరి తర్వాత వరి పండించే డెల్టా ప్రాంతంలో మనం రబీ కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి తప్పనిసరిగా వీనికి జింకు లోపం అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ 2 పంటల కాలంలో దాళవా వరికి తప్పనిసరిగా ఎకరానికి 20 కిలోల ముడి జింక్ మనము దమ్ములో వేసుకోవాలని సూచిస్తామండి. జింకు లోపం సాధారణంగా ఏంటంటే మెరక తీసిన పొలాల్లో ఈ మధ్య మనము సాధారణంగా సార్వాకాలంలో వరిగడ్డిని మెషిన్తో హార్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ మెషిన్ హార్వెస్ట్ చేసిన వరిగడ్డి పంట పొలాల్లోనే ఉండిపోతుంది. అలా వరిగడ్డి కుళ్ళకోకుండా మనం ఎక్కువ మోతాదులో వరిగడ్డిని భూమిలోనే ఉంచినట్లయితే ఇలాంటి పరిస్థితుల్లో మనకి అందుబాటులో ఉన్న పోషక మూలకాలు అందకపోవటం వల్ల మనకి జింకు లోపం కూడా ఎక్కువగా వచ్చేటట్లు ఉంది. భాస్వరం ఎరువులు ఎక్కువగా వేసినా సరే మనకి జింకు లోపం వస్తుందండి. ఇక జింకు లోపానికి దమ్ములోనే ఎకరానికి 20 కిలోల చొప్పున ముడి జింకు వేసుకోవాలండి. ఒకవేళ జింక్ వేసుకోలేని పక్షంలో వరి పొలం మీద మనకి జింకు లోపము కనిపిస్తుందండి. నాటిన 4 నుంచి 6 వారాల మధ్యన పంట పొలం మీద జింకు లోప లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే పైనుంచి 4 నుంచి 6 ఆకుల్లో అంటే నడిమియ్యని తెల్లగా పారిపోతుందండి. సో ఈ పాలిపోయిన తర్వాత తుప్పు మచ్చలు లాంటివి ఏర్పడతాయి. మనం వంచినప్పుడు శబ్దం చేస్తూ విరిగిపోతాయి అన్నమాట. పైపాటిగా లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని పొలం మొత్తం తడిచేటట్లుగా కనీసము 2 తడవలు మనం పిచికారీ చేసినట్లయితే ఈ జంకు లోపం రాకుండా ఉంటుందండి. కొన్నిసార్లు ఏంటంటే తుప్పుమచ్చలు ఏర్పడుకోకుండా నత్రజని భాస్వరము పొటాష్ ఎరువులు 3 సమపాళ్ళలో వేసినప్పుడు కూడా పంట ఎదక్కోకుండా గిడసబారిపోయి దుబ్బు చేయకోకుండా ఉంటుంది. ఇలాంటి లక్షణాన్ని కూడా జింకు లోపం అని రైతులు గ్రహించాలండి. చాలామంది రైతులు ఏంటంటే ఇది గుర్తించలేక ఏ సమస్య తెలుసుకోలేకపోతున్నారు. ఇక ఎక్కడైనా మెట్ట నారుమడులు ఉన్న చోటన మెట్ట ప్రదేశాల్లో కానీ మనకి రబీ కాలంలో ఇనుము ధాతు లోపం కనిపిస్తుందండి. ఇనుము ధాతు లోపం వచ్చినప్పుడు ఏంటంటే ఆకులు తెల్లగా పాలిపోయి ఈనెల మధ్య భాగం కూడా మన పత్రహరితాన్ని కోల్పోయి మొక్క గిడిసిబారిపోతుందండి. ఇలా తెల్లగా ఉన్న ఆకులు ఉన్నట్లయితే నార్మల్లో అయితే లీటర్ నీటికి 5 నుంచి 10 గ్రాములు అన్నబేదిని తర్వాత 0.5 గ్రామ్స్ నిమ్మ ఉప్పుతో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అదే మన ప్రధాన మడిలో అయితే
10 నుంచి 20 గ్రాముల అన్నబేదిని 1 నుంచి 2 గ్రాములు నిమ్మ ఉప్పుతో కలిపి పైరు మొత్తం తడిచేటట్లుగా పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ఇనుము దాత నుంచి కూడా మనం విముక్తి పొందొచ్చండి. ఈ విధంగా పంటకి అవసరమైన ఎరువులు ఎంతో తెలుసుకుని వాటికి అందుబాటులో ఉన్న మనకి సేంద్రియ ఎరువుల్ని వాడుకుని ఆ తర్వాత మిగిలిన వాటిని నిరేంద్రియ ఎరువుల కింద కొనుక్కొని వేసుకున్నట్లయితే మనకి నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడానికి వీలుంటుందండి. వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించే పండ్లు పుచ్చ, కర్బూజా. వేసవి డిమాండ్ను అందిపుచ్చుకోవడానికి రైతులు నవంబర్ మాసం నుండి మార్చి మాసం వరకు దఫదఫాలుగా పుచ్చ, కర్బూజా సాగు చేపడుతూ ఉంటారు. ప్రస్తుతం పంట వివిధ దశల్లో ఉంది. ప్రస్తుతం ఉన్న చలి వాతావరణానికి బూజు, బూడిద తెగుళ్లు, అలాగే పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలకు పంటల్లో తామర పురుగులు వంటి రసం పీల్చు పురుగులు పండు ఈగ ఆశించి నష్టం కలిగించే అవకాశం ఎక్కువ. సాగులో డ్రిప్, మల్చింగ్ విధానాలను ఆచరించడంతో పాటు ఆడపూల శాతం పెంచే చర్యలు చేపట్టడం ద్వారా పుచ్చ, కర్బూజా పంటల నుంచి మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఉంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ. శంకర్. పుచ్చ, కర్బూజాను రైతులు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు నాటుకోవచ్చును. సో దఫాలుగా నాటుకున్నట్లయితే మార్కెట్లో కంటిన్యూస్గా సప్లై చేస్తూ ధర ఎక్కువ ఉన్నప్పుడు మంచి ఆదాయాన్ని పొందవచ్చును. సో దీని కొరకు ఇప్పుడు ముందుగా నాటిన తోటలు పూత, కాత దశలో ఉన్నాయి. సో ఇప్పుడు చలి వాతావరణము, తేమ వాతావరణం ఎక్కువ ఉన్నప్పుడు మనకు బూడిద తెగులు కానీ బూజు తెగులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బూజు తెగులు అనేది ఆకు కింది భాగంలో బూడిద లాంటి మచ్చలు ఏర్పడి క్రమేణా ఎల్లోయిష్గా మారిపోతాయి. సో ఆకు పైనుంచి చూసినప్పుడు ఆకుపచ్చ మరియు పసుపచ్చ మచ్చలు గమనించడం జరుగుతుంది. ఇది తెగులు ముదిరినప్పుడు ఈ ఆకులన్నీ పండు వారిపోయి బ్రౌనిష్ కలర్లో అయిపోయి రాలిపోతూ ఉంటాయి. సో దీన్ని మనం నివారించడానికి మ్యాంకోజెబ్ అనే మందు అయితే 2.5 గ్రాములు లేదా మ్యాంకోజెబ్ ప్లస్ మెటలాక్సిల్ కలిసినటువంటి మందు 2.5 గ్రాములు ఏదైనా ఒక మందును 2 నుంచి 3 సార్లు స్ప్రే చేసుకొని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. అలాగే మనకు బూడిద తెగులు అనేది ఆకుల పై భాగాన మరియు కింది భాగాన బూడిద లాంటి మచ్చలు ఏర్పడి క్రమేణా ఆకు ఎల్లోయిష్ అండ్ బ్రౌన్ కలర్లో మారిపోతుంది. ఇది ఎక్కువ అయినప్పుడు చెట్టు అంతా మనకు రాలిపోయినట్లు, పాలిపోయినట్లు గమనించి పూత కథ అనేది బాగా తగ్గిపోవడం జరుగుతుంది. సో దీన్ని మనం నివారించుకోవడానికి ఈ క్లోరోథనలిన్ అనే మందు అయితే లీటర్కి 2 గ్రాములు లేదా హెక్సాకొనజోల్ అయితే లీటర్కి 2 ml చొప్పున ఏదైనా ఒక మందును 1 లేదా 2 సార్లు పిచికారీ చేసి మనం నివారించుకోవచ్చును. సమ్మర్లో ఈ పుచ్చ సాగు చేసినప్పుడు రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. సో ఈ రసం పీల్చే పురుగులలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే తామర పురుగులు. సో ఈ తామర పురుగులు లేత కొనల నుంచి మరియు పూల నుంచి ఈ పిందెల నుంచి రసం పీల్చడం వల్ల ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. మనం ఫిప్రోనిల్ లీటర్కి 2 ml లేదా ఇమిడాక్లోరిపిడ్ అయితే 0.3 ml లేదా ఇమామెక్టిక్ బెంజోయేట్ అయితే 0.4 గ్రాములు. దీంతోపాటు మనము వేప నూనె 5 ml లీటర్ నీటికి చొప్పున కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకొని మనం ఈ తామర పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఈ పుచ్చ, తర్బూజాలో మనకు పండు ఈగ కాయలు పక్వ దశలో తయారైనప్పుడు పండు ఈగ ద్వారా మనకు ఎక్కువ నష్టం జరుగుతుంది. సో ఈ పండు ఈగ ఒక తల్లి పురుగులు కందిరీగల్లాగా ఉంటాయి. ఇవి వీటి గుడ్లను కాయ లోపలికి, చర్మం లోపలికి గుచ్చి పెడతాయి. కాబట్టి ఈ గుడ్ల నుంచి వచ్చినటువంటి లార్వాలు కాయ లోపలికి తొలుచుకొని పోవడం వల్ల ఆ కాయలు వంకర్లు తిరిగి వికృతంగా తయారవుతాయి. లేదా పండు దశలో కాయల్ని కుళ్ళింపజేసేసి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. సో దీన్ని మనము పురుగు మందుల పిచికారీ కంటే కూడా మనం క్యూలు ట్రాప్స్ని ఎకరానికి 10 నుంచి 15 చొప్పున పంట మొత్తానికి ల్యూర్ని మారుస్తూ మెయింటైన్ చేయడం వల్ల సమర్థవంతంగా నివారించవచ్చును. ఈ యొక్క పురుగు యొక్క ఉధృతి ఎక్కువ గమనించినట్లయితే మెలథియాన్ అనే మందు లీటర్కి 2 ml చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చును. తర్వాత మనకు కర్బూజా మరియు పుచ్చ సాగులో మంచి దిగుబడులు సాధించాలంటే కొన్ని మేలైన యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా చేపట్టవలసిన అవసరం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా డ్రిప్ అండ్ మల్చింగ్ సిస్టమ్ ద్వారా ఏర్పాటు చేసినట్లే మంచి దిగుబడి పొందవచ్చును. అలాగే డ్రిప్ పద్ధతిలో ఫెర్టిగేషన్ ద్వారా ఈ కావాల్సినటువంటి ఎరువులను నీటిలో కరిగించి ఫెర్టిగేషన్ చేయడం ద్వారా మంచి దిగుబడిని పొందవచ్చును. అలాగే వేసవి పంటలో
మగపూల సంఖ్య పెరుగుతుంది, ఆడపూల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి దీన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి విత్తిన తర్వాత మొదటి 2 ఆకులు మరియు 4 ఆకుల దశలో బోరాన్ లీటర్కి 3 గ్రాముల చొప్పున కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఆడపూల సంఖ్య అనేది పెరుగుతుంది. పసుపు రంగు మరియు నీలం రంగు జిగురు అట్టలను ఎకరానికి 20 నుంచి 30 వరకు ఏర్పాటు చేసుకున్నట్లయితే రసం పీల్చి పురుగుల ఉధృతిని గమనించడమే కాకుండా వీటిని ట్రాప్ చేసి మనం నివారించుకోవచ్చును. తర్వాత మంచి దిగుబడిని రావడానికి సూక్ష్మ పోషకాల మిశ్రమంని ప్రతి 15-20 రోజులకు ఒకసారి లీటర్కి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. మన కాయలు పగలకుండా మంచి రంగు రావడానికి పిందె ఏర్పడే దశలో నుంచి కాయ ఎదుగుదల దశ వరకు బోరాన్ 2 గ్రాములు, అలాగే మల్టీకే 5 గ్రాములు, తర్వాత కాల్షియం నైట్రేట్ 5 గ్రాముల చొప్పున కలిపి 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే కాయలు పగలకుండా ఉంటాయి. మనకు కాయలోని గుజ్జు అనేది రంగు మంచిగా ఏర్పడి మన నాణ్యమైన దిగుబడిని పొందవచ్చును. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడిని పొందవచ్చును. వంకాయ పేరు చెప్పగానే భోజన ప్రియులకు నోరూరుతుంది. వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగానే వంగలో ఎన్నో రకాలు అందుబాటులో ఉంటున్నాయి. పొడవు, గుండ్రం, సాదావి, చారలు, నీలం, ఆకుపచ్చ ఇలా దాదాపు 10-15 రకాలు లభ్యమవుతుండగా వీటితో పాటు స్థానిక డిమాండ్ ఉన్న దేశవాళీ రకాలను కూడా ఆయా ప్రాంతాల్లో ఎంచుకొని సాగు చేస్తుంటారు రైతులు. ఎకరా వంగ నుంచి దాదాపు 30 టన్నుల వరకు అత్యధిక దిగుబడులు సాధిస్తున్న రైతులు ఉన్నారు. ప్రస్తుతం వేసవి పంటగా వంగను నాటుకుంటున్నారు. వంగకు చీడపీడల బెడద ఎక్కువే. ప్రధానంగా దిగుబడిని, నాణ్యతను దెబ్బతీయడంలో కాయతొలుచు పురుగు ముందుంటుంది. మరి చీడపీడల సమస్యను అధిగమించి వేసవి వంగ నుంచి మంచి దిగుబడులను పొందాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. సంవత్సరం పొడవునా సాగు చేసుకునే కూరగాయల పంటల్లో వంగ ఒకటి. ప్రస్తుతం వేసవి పంటగా సాగుకు ఉపక్రమించే రైతులు జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి 1వ పక్షం వరకు నారు పోసుకుని ప్రధాన పొలంలో నారును మార్చి 1వ పక్షం వరకు నాటుకోవచ్చు. వంగ సాగుకు నీరు ఇంకే సారవంతమైన నేలలు అనుకూలంగా ఉంటాయి. చౌడు భూములు పనికిరావు. వంగలో గుండ్రంవి, పొడువు రకాలు, ఊదారంగు, ఆకుపచ్చవి, తెలుపు ఇలా ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నా రైతులు వారి ప్రాంతాలకు అనుగుణంగా డిమాండ్ ఉన్న రకాలను ఎంచుకుంటే అధిక మార్కెట్ ధరను పొందవచ్చు. భాగ్యమతి, శ్యామల, గులాబీ, పూసా పర్పుల్ క్లస్టర్, పూసా పర్పుల్ లాంగ్, పూసా క్రాంతి రకాలతో పాటు పలు ప్రైవేటు హైబ్రిడ్ వంగడాలు అందుబాటులో ఉన్నాయి. నాణ్యమైన దిగుబడుల కోసం సాగు ప్రారంభం నుంచే అన్ని యాజమాన్య పద్ధతులను శాస్త్రీయంగా ఆచరించాలి. ఎకరాకు సూటి రకాలైతే 260 గ్రాములు, సంకర రకాలైతే 120 గ్రాముల విత్తనం సరిపోతుంది. ఆరోగ్యవంతమైన నారు కోసం విత్తే ముందు విధిగా విత్తన శుద్ధి చెయ్యాలి. ఇందుకోసం కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా 4 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి కలిపి శుద్ధి చెయ్యాలి. ఎకరా పొలంలో విత్తుకోవటానికి 4 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, 6 అంగుళాల ఎత్తున్న నారుమడులు 10 నుంచి 12 వరకు అవసరమవుతాయి. ఎత్తుమళ్లపై 10 సెంటీమీటర్ల ఎడంతో సన్నని గీతలు తీసుకుని అందులో 1 నుంచి 1.5 సెంటీమీటర్ల లోతులో విత్తనాలను వేసి మట్టితో కప్పుకోవాలి. వెంటనే రోజ్ క్యాన్తో నీటి తడిని అందించి గడ్డితో నారుమళ్లను కప్పాలి. వంగని ఎక్కువగా నష్టపరిచే నారుకుళ్ళు తెగులను నివారించడానికి లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి నారంతా బాగా తడిచేలా పిచికారీ చెయ్యాలి. నారును పీకటానికి వారం రోజుల ముందుగా 100 చదరపు మీటర్ల నారుమడికి 250 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేసి ఒక తడిని ఇవ్వాలి. నెల రోజుల వయసున్న నారు ప్రధాన పొలంలో నాటుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. నారును ప్రోట్రేలలో కూడా పెంచి నాటుకోవచ్చు. ఇందుకోసం షేడ్ నెట్ల కింద ప్లాస్టిక్ ట్రేలలో వర్మీ కంపోస్టును నింపి అందులో ఒక్కో విత్తనాన్ని వేసుకోవాలి. ఇలా నెల రోజుల పాటు నియంత్రిత వాతావరణంలో పెంచిన నారు మొక్కలు ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి. ప్రధాన పొలాన్ని తయారు చేసేటప్పుడు 3-4 సార్లు బాగా దున్ని వరుసల మధ్య 60 నుంచి 75 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 50 నుంచి 60 సెంటీమీటర్ల ఎడం ఉంచి నాటుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 6 నుంచి 8 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువుతో పాటు 200 కిలోల వేపపిండిని తప్పనిసరిగా వేసుకోవాలి. వేపపిండిని వేసుకోవటం వల్ల వంగలో చీడపీడల ఉధృతి తగ్గుతుంది. రసాయన ఎరువులైన సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 150 కిలోలు,
మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 40 కిలోలు ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నుకోవాలి. 40 కిలోల నత్రజనినిచ్చే ఎరువును 3 సమభాగాలుగా చేసి నాటిన 30, 60, 75 రోజులకు పైపాటుగా మొక్క మొదళ్ల దగ్గర వేసి నీటి తడిని ఇవ్వాలి. డ్రిప్ సదుపాయం ఉన్నవారు వెంచూరి సహాయంతో నీటిలో కరిగిపోయే 3/19, 13-0-45 ఎరువులను డ్రిప్ ద్వారా అందించే అవకాశముంది. కలుపు నివారణకు నాటిన 30-35 రోజులకు ఒకసారి గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చెయ్యాలి. బోదెలపై డ్రిప్ లైను ఏర్పాటు చేసుకుని దానిపై మల్చిషీట్ ను పరుచుకున్నట్లయితే కలుపును సమర్థవంతంగా నిర్మూలించడంతో పాటు ఎరువులను ఫర్టిగేషన్ విధానంలో అందించవచ్చు. మొక్కలు పూత దశలో ఉన్నప్పుడు 4 లీటర్ల నీటికి 1 మిల్లీలీటరు ప్లానోఫిక్స్ కలిపి పిచికారీ చేస్తే పూత పిందె రాలటం తగ్గి అధిక దిగుబడులకు దోహదపడుతుంది. వంగకు కాయతొలుచు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది కనుక సాగు ప్రారంభం నుంచే అన్ని యాజమాన్య పద్ధతులను విధిగా ఆచరణలో పెట్టాలి. ఎర్రపంటగా బంతి మొక్కలను వేసుకోవాలి. మగ పురుగులను ఆకర్షించడానికి ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకుని ఉనికిని గుర్తించాలి. వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి ప్రతి 20 రోజులకు ఒకసారి పిచికారీ చేస్తూ ఉన్నట్లయితే పురుగులకు ఇది వికర్షితంగా పనిచేస్తుంది. దీనివల్ల వంగను ఆశించే తెల్లదోమ, పచ్చదోమ, కాయతొలుచు పురుగులు గ్రుడ్లు పెట్టవు. పెట్టినా అవి పిగలవు. వడలిన మొవ్వు భాగాలను, పుచ్చు సోకిన కాయలను ఎప్పటికప్పుడు తుంచివేసి కాచేటువంటి పద్ధతులను పాటించడం ద్వారా కాయపుచ్చు పురుగులను అదుపు చేయవచ్చు. అంతేకాక పొలంలో పసుపు రంగు జిగురు అట్టలను పెట్టినట్లయితే తెల్లదోమలు వీటికి అంటుకొని చనిపోతాయి. ఈ విధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే నాణ్యమైన మంచి దిగుబడులు సాధించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. శాస్త్రీయ తేనెటీగల పెంపకం, దానివల్ల కలిగే ప్రయోజనాలపై మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. జిల్లా వ్యవసాయ శాఖ, జాతీయ తేనెటీగల సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వ్యవసాయాధికారులు, చుట్టుపక్కల జిల్లాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రస్తుత కాలంలో నాణ్యమైన తేనెకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అవకాశం ఉన్న మహిళలు, ఔత్సాహిక యువత, రైతులు ఇటువైపు దృష్టి సారించాలని అధికారులు సూచించారు. శాస్త్రీయ తేనెటీగల పెంపకం పైన రైతులలో అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ బీ కీపింగ్ హనీ మిషన్ అండ్ నేషనల్ బీ బోర్డు వారి సహకారంతో ఈ రోజు ఈ జిల్లా స్థాయి సెమినార్ అనేది మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద మొత్తంలో 200 మంది రైతులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. శాస్త్రీయ తేనెటీగల పెంపకము ఏ విధంగా చేపట్టాలి, ఎటువంటి పంటలు ఉన్న ప్లేస్లో ఈ శాస్త్రీయ తేనెటీగల పెంపకం చేపట్టాలి, తేనెటీగల పెంపకం చేపట్టడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎలాంటి ఆదాయ వనరులు వస్తాయి, అదేవిధంగా దీని నుంచి వచ్చే ఉప ఉత్పత్తుల గురించి వీటన్నిటిపైన కూడా అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తేనెటీగల పెంపకం చేపట్టాలనుకున్న వాళ్ళు ముందుగా వాళ్ళు శిక్షణ తీసుకోవాలి. తప్పనిసరిగా శిక్షణ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ శిక్షణ కార్యక్రమాలు అనేవి ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకు నాబార్డ్ నుంచి కానీ, అదేవిధంగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ నుంచి, మనకు నేషనల్ బీ బోర్డ్ తరపు నుంచి కూడా మనకు రుణ సదుపాయం అనేది కల్పించబడుతుంది. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన వారికి దాదాపు 10 లక్షల వరకు కూడా రుణ సదుపాయం అనేది ఈ తేనెటీగల పెంపకంకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించాల్సిందిగా కోరుచున్నాము. మార్కెట్లో మనకు దాదాపు అడల్ట్రేటెడ్ తేనె అనేది దొరుకుతుంది. కాబట్టి స్వచ్ఛమైన తేనె, షుగర్ ఫీడింగ్ లేకుండా ఎవరైనా తేనెను ఉత్పత్తి చేస్తే వాటిని మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాము. శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకం మీద ఒక అవగాహనలాగా ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. వివిధ మండలాల నుంచి రైతులు ఇక్కడ రావడం జరిగింది. తేనెటీగల పెంపకం వల్ల అదనపు ఆదాయం ఎలా వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత దిగుబడి వస్తుంది, దీనికి ఎక్కడ మార్కెట్ చేయాలా, అడిషనల్ ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేయాలనేది దాని విషయంలో ఈరోజు ఇక్కడ ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన వర్టిబ్రేట్ డిపార్ట్మెంట్, తేనెటీగల పెంపక డిపార్ట్మెంట్ వాళ్ళు మన దగ్గర తేనెటీగల పెంపకము, దానివల్ల కలుగు లాభాలు అనే దాని మీద రైతులకు మరియు వ్యవసాయ అధికారులకు, వ్యవసాయ విస్తరణ అధికారులకు అందరికీ ఇక్కడ శిక్షణ కార్యక్రమం అనేది మహబూబ్నగర్ కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల ఇన్కమ్ను డబుల్ చేయాలని. ఓన్లీ మనము పంటల మీద ఆధారపడడం కూడా కాకుండా పాడితో పాటు, కోళ్ళతో పాటు తేనెటీగల పెంపకం కూడా మన రైతుకు ఎంతో లాభదాయకంగా ఉంది. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తేనెటీగల పెంపకంపై నిరంతరం శిక్షణలు జరుగుతుంటాయని, ఆసక్తిగల పెంపకందారులు తమను సంప్రదించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.